హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే కూలీ చూసి వచ్చానండి. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా పాజిటివ్స్ ఏమున్నాయని ఆలోచిస్తున్నారు, పెద్దగా ఏం లేవు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ స్టోరీ అండి. స్టోరీ ఏమంత గొప్పగా లేదు. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి నాగార్జునస్ క్యారెక్టరైజేషన్. నాగార్జున ఎందుకో దీనికి సెట్ అవ్వలేదు అనిపించింది. అసలు ఎలా ఒప్పుకున్నాడో కూడా అర్థం కాలేదు. అలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున కన్నా కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సౌబిన్ షాహిర్కి ఉంది. ఎక్కువ విలనిజం కూడా తందే బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సర్ప్రైజెస్ తప్ప సినిమాలో పెద్ద ఏమీ లేదండి మ్యాటర్. సో ఈ ఆగస్ట్ 15కి రిలీజ్ అయిన మూవీస్లో నాకైతే వార్ 2 వర్సెస్ కూలీ అంటే రెండు గొప్ప సినిమాలు కాదు. ఇది వార్ 2 కన్నా కూలీ కన్నా వార్ 2 కొంచెం బెటర్. నాగార్జున క్యారెక్టరైజేషన్ అయితే అసలు మొత్తం తేల్చి పడేసాడండి. అసలు ఏమీ లేదు. అసలు నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో కూడా అర్థం కాలేదు. ఏదో లోకేష్ కనకరాజ్ మూవీ అని చెప్పి ఒప్పుకున్నట్టు అనిపించింది. క్లైమాక్స్లో కొంచెం ఉపేంద్రని బాగా హైలైట్ చేశాడు. అది ఒక్కటే బాగుంది. ఇంకా పెద్దగా సినిమాలో అయితే ఏమీ లేదండి మ్యాటర్.